గతేడాదిలాగే ఈ ఏడాది కూడా సెలబ్రిటీల విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ యుజవేంద్ర చాహల్, ధనశ్రీ జోడీ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ 22 డిసెంబర్ 2020న వివాహం చేసుకున్నారు. 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రికెటర్ల వ్యవహారాలు, వారి వివాహం తరచుగా సోషల్ మీడియాలో చర్చల్లోకి వస్తుంది. క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్, భార్యల గురించి, వారి వృత్తితో పాటు వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఉంటుంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెళ్లి చేసుకున్న భారత ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ముగ్గురు భారత ఆటగాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఇందులో ఒకరు తాజాగా విడాకులు తీసుకోబోతున్నారు. ఆ జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్షర్ పటేల్. భారత క్రికెటర్ అక్షర్ పటేల్ భార్య పేరు మేహా పటేల్. ఆమె డీటీ అనే పోషకాహార సంస్థను కలిగి ఉంది. డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తుంది. మేహా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోషకాహారం, సూపర్ ఫుడ్లు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి కంటెంట్ ను షేర్ చేస్తుంది. ఇది కాకుండా ఆమె వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నడుపుతోంది. ఇక్కడ ఆమె ప్రయాణ, జీవన శైలికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది. అక్షర్, మేహా పెళ్లికి ముందు చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత 2023 జనవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వారిద్దరూ ఓ బిడ్డకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. యుజ్వేంద్ర చాహల్. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్. ధనశ్రీ వర్మ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. ధనశ్రీ వర్మ తన డాన్స్ వీడియోలు, బ్యూటీ టిప్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 22 డిసెంబర్ 2020న వివాహం చేసుకున్నారు. అయితే ఈ రోజుల్లో వారి మధ్య అంతా సవ్యంగా సాగడం లేదు. వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవదీప్ సైని. భారత క్రికెటర్ నవదీప్ సైని భార్య స్వాతి ఆస్థానా ఫ్యాషన్, ట్రావెలర్, లైఫ్ స్టైల్ బ్లాగర్. అతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. స్వాతి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్. నవదీప్ సైని 23 నవంబర్ 2023న స్వాతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లికి ముందు నవదీప్, స్వాతి చాలా కాలం పాటు డేటింగ్ చేశారు.